వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదు అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాదిలోని కంప్లైంట్పై ఒకప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తమ పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తన కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని, తమపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? పోలీసు వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా కాదు, నేను చెప్తున్నా. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, సరే కరవాయిని అడ్డు పెట్టండి, నా మీద, నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను. జూమ్ చేసి చూడండి, చదవడానికి సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. నా మీద, నా కూతుళ్ళ మీద, నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే, అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు? ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మా మీద పెట్టొచ్చా? అసభ్యకరంగా, భయంకరంగా నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉండదా వాళ్ళకి? దీనన్నిటికీ